హలో అందరికీ ఏం చేస్తున్నారు? బాగున్నారా? తిన్నారా? సో ఈరోజు ఈ వ్లాగ్లో ఏంటంటే నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినా కదా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటా ఏంటి ఏ విధంగా చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం అనేది చెప్తా నెక్స్ట్ వీడియోలో అన్నా కదా. సో ఇక్కడి నుంచి అయితే వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో చూసేయండి. ఫస్ట్గా అయితే నేనైతే నిన్న తెచ్చుకున్న బ్యాంగిల్స్ అయితే వేసేసుకున్నా. ఇంకా రెడీ అయ్యి స్నానం గుట్లా చేసుకొని సో ఇంకా చూస్తున్నారు కదా రెడీ అయితే అయినాను. సో ఇంకా రెడీ అయ్యి కిందికి వెళ్ళి ఆ వాకిలి అయితే ఊడవాలన్నమాట. సో ఏంటక్క ఇంత మార్నింగే రెడీ అవుతున్నారు అనుకుంటున్నారా? మనం తొందరగా చేసుకుంటే పని తొందర అయిపోతుంది, వాయినాలు కూడా తొందరగా ఇచ్చేసుకోవచ్చు అని ఇంకా మార్నింగ్గా లేచి తొందర రెడీ అయ్యి కిందికి అయితే కిందికి వెళ్ళి వాకిలి అయితే ఊడ్చిన. మా అత్తమ్మ వాళ్ళు ఇంకా లేవరే అనమాట అప్పటికి. సో వాకిలి అయితే ఊడ్చేసి ఇంకా వాటర్ అయితే కొట్టేస్తా అన్నమాట. ఇంకా వాకిలి ఊడ్చినాక ఇంకా వాటర్ కొట్టాలి కదా. సో ఇక్కడ ఈ గల్లీలో అయితే ఎవరు కనిపించరు, ఎందుకంటే ఏమంటే కొంచెం దూరం ఉన్నాయి ఇల్లులు. సో అందుకని ఎవరు కనిపించరు, నేను ఒకదాన్నే ఊపుతా ఆకిలి. సో డైలీ అయితే మా అత్తమ్మ ఊడుస్తుంది. సో నేను ఈరోజు తొందరనే ఊడ్చేసుకొని మనం ముగ్గేసుకొని పైకి వెళ్ళి ఇంకా పూజ స్టార్ట్ చేస్తే అయిపోతుంది అనేసి సో నేను ఇంకా అయితే స్టార్ట్ అయితే చేద్దామనేసి ఇంకా పూజ స్టార్ట్ చేద్దామనేసి ఇంకా కింద అయితే వాకిలి ఊకేస్తే అయిపోతుంది అనేసి కిందికి వచ్చి వాకిలి అయితే ఊడ్చేసిన అనమాట నేనైతే. సో ఇంకా వాకిలి ఊడ్చినాక వాటర్ అయితే ఇంకా సాన్పి చల్లాలి కదా. సో సాన్పి చల్లేసిన. సో ఏంటి ఆ వీడియో తీయలే అనుకుంటున్నారా? సో నేను తీయలేకపోయినాను అనమాట. సో ఇంకా మనం ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి కదా. చూడండి ఎలా ఉన్నాయో. సో ఇవి ఇంత క్లీన్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? చింతపండు అయితే మనము పూజ సామాన్ ఇలా కడుగుతాం అన్నప్పుడే మనం ఒక 5 మినిట్స్ ముందే నానబెట్టి పెట్టుకోవాలి. సో నానబెట్టుకున్నాక ఇగో ఇలా అయితే మంచిగా అయితే ఫ్రెష్గా అయితే మనమైతే మంచిగా తోమేసుకోవచ్చు అనమాట. సో ఇంకా అయితే అయిపోయినాయి, నేనైతే కడిగేసిన అనమాట. సో ఇవన్నీ కడిగేసుకున్నా, చూస్తున్నారు కదా. మొత్తం అయితే ఆ చింతపండుతోటే కడిగేసిన అనమాట నేనైతే. సో ఫైనల్గా అయితే మొత్తం వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి గైస్, ప్లీజ్ సపోర్ట్ చేయండి కొంచెం, ఓకేనా? ఏంటి అక్క ఇందులో గంట లేదు అనుకుంటున్నారా? గంట కొంచెం నాది పూజ గదిలో అప్పటికి కొంత న్యూ హౌస్ అనేసి దానికి మిర్రర్ పెట్టలేదనమాట వెంటిలేషన్కి. సో అందుకని అది ఏమంటారు గంట చిలుకలు వచ్చి కింద పడేసినాయి. సో గంట వేరే అయితే కొనుక్కొచ్చుకున్నా. సో ఇంకా అమ్మవారికి వాడే సామాన్ అయితే ఇక్కడైతే తీస్తున్నాను. నేనైతే 9 మందికి వాయినాలు అయితే ఇద్దామని అయితే జాకెట్ బట్టలతోటి ఈసారి జాకెట్ బట్టలతోటి ఇస్తా అనేసి ఫస్ట్ వాయినం నేనైతే నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇదైతే ఫస్ట్ అనమాట నేను చేసుకోవడము న్యూ హౌస్లో. సో ఇవన్నీ తీస్తున్నాను కదా. సో ఇక్కడ కూడా మా తమ్ముడే వీడియో తీస్తాడనమాట. సో ఇంకా జాకెట్ బట్టలు, పసుపు కుంకుమ, ఏమంటారు పోకలు, ఖర్జూర పండ్లు ఇవన్నీ అయితే తీసుకున్న. ఆతికపురంలు, ఇంకా లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో. మనకు కొందరికి ఏమంటారు, కొందరికి అయితే విగ్రహం ఉంటుంది. సో నాకు ఆ విగ్రహం లేదు కాబట్టి నేనైతే ఇలానే చేసుకుంటున్నా అన్నమాట. సో ఇంకా చూస్తున్నారు కదా 9 మందికి ఇస్తా అనేసి నేనైతే ఇవైతే తీసుకొచ్చిన అనమాట. పసుపు కుంకుమ అండ్ మామిడాకులు అండ్ చేతికి కట్టుకునే కంకణాలు అండ్ బ్యాంగిల్స్. సో ఇవైతే తీసుకున్నా అనమాట అన్నీ. లక్ష్మీదేవి ఫోటో. సో ఇంకా ఇవైతే ఫోటోలు అయితే మంచిగా చేసుకొని నేను ఒక రోజు ముందే చేద్దాం అనుకున్నా. బట్ ఏంటంటే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళేసి నేను వచ్చేసరికి ఇంకా ఏమంటారు బట్టలు ఇవన్నీ క్లీన్ అయితే చేసుకున్నాను. సో ఒక రోజు ముందు ఫొటోస్ అయితే క్లీన్ చేయలేకపోయినాను. సో అందుకని మొత్తం అన్ని ఫొటోస్కి ఇలా చేసి ఏమంటారు పూజ చేయాలి కదా మనమైతే. సో అందుకని ఇలా అయితే చేసుకున్నాను. కొంచెం లేట్ అయిందనమాట నాకు పూజ చేసే కాడ. సో అక్కడికైనా కానీ నాకు తొందరనే అనిపించింది, ఎందుకంటే ఈవినింగ్ కదా వాయినాలు ఇవ్వడము. సో అందుకని చేయలేకపోయినా అనమాట. నేనైతే తొందరనే చేసుకొని ఎలాగో వాళ్ళకు వాయినాలు ఇవ్వడం లేటే కదా, అందుకని కొంచెం మెల్లగా అయితే చేసుకున్నా అనమాట. సో చూస్తున్నారు కదా లక్ష్మీదేవి ఫోటోకి అయితే ఇలా అయితే బొట్లు అయితే పెట్టేసిన అనమాట. మనకి మనం ఎంత మంచి చేసుకుంటే అంత మంచిదండి. ఇదైతే నేనైతే ఫస్ట్ చేయడం అనమాట నేనైతే ఇది. సో చూస్తున్నారు కదా
నేను ఇది మన కలుషం మీదకి ఏమంటారు ఇది అది ఎలా పెడతారని కొంచెం కన్‌ఫ్యూజ్ అయినా. మళ్ళీ ఒకసారి యూట్యూబ్‌లో సెర్చ్ చేసినా. అంటే మనము ఫస్ట్ టైం కదా! మనకు తెలియనప్పుడు ఏం చేస్తాం చెప్పండి. సో, అందుకని నేనైతే ఫస్ట్ టైం కదా! సో, అందుకనే ఇదైతే చేసేస్తున్నా అనమాట. సో, "అక్క మరి దీని కింద ఇవి పీటలెక్కడియి నీకు? కొన్నావా? లేదంటే ఎక్కడన్నా ఆర్డర్ పెట్టావా?" అనుకుంటున్నారు కదా! సో, ఏం లేదండి. ఇవి అయితే నేను మీషోలో 2 కలిపి 250 పడ్డది నాకు. చాలా అంటే చాలా బాగున్నాయి. నేనైతే తీసుకున్నాను. నాకు నచ్చినాయి. అండ్ ప్రతిసారి మనకు యూజ్ అయ్యేటివే కదా! సో, అందుకని ఒకసారి మనం తీసి పెట్టుకుంటే మనకెప్పుడు యూజ్ అయ్యేటివే కదా! సో, అందుకనే తీసి పెట్టుకున్నా నేనైతే. సో, ఇంకా కలుషం మీదకైతే ఇదైతే తయారు చేసేసిన. సో, ఇంక మనకి యూట్యూబ్‌లో చూస్తే వచ్చేసిందనమాట ఎలా చేయాలో. సో, ఒకసారి చూసేసి చేసినా అనమాట నేను. సో, ఫస్ట్ టైం కదా! కొంచెం తెలీదనమాట అందుకని. సో, ఇంక చేసినాను. మెల్లిగా ఒక్కదాన్నే గదా! సో, ఎక్కడికైనా మా తమ్ముడైతే కొంచెం హెల్ప్ చేశాడు నాకైతే. అక్కడ వీడియోలు తీయడం గానీ, అండ్ ఇంట్లో వర్క్ కూడా కొంచెం చేశాడు మా తమ్ముడు నాకైతే. సో, ఇంకా అమ్మవారికైతే, దేవునికైతే మొత్తం అన్నీ ఆహ్, బొట్లయితే పెట్టేసి, ఇంకా దేవుళ్ళన్నీ అయితే పెట్టేసినా అనమాట. న్యూస్ పేపర్ ఇట్లా అన్నీ ఏసేసి, పీటలో పెట్టేసి అమ్మవారినైతే కూర్చోబెట్టినా అనమాట ఇంకా. సో, ఇక్కడ మా రిషి అయితే అప్పటికి ఏడుస్తూనే ఉన్నాడు. సో, ఏం చేస్తాను చెప్పండి. ఇంకా అదైతే ఇచ్చి కూర్చోబెట్టిన మా రిషికైతే. సో, చాలా అంటే చాలా బాగున్నాయి ఈ పీటలు. మనకు ప్రతి ఇయర్ యూజ్ అయ్యేటివే కదా అనేసి నేనైతే దేనికన్నా యూజ్ అయితే అనేసి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఇక్కడ మా రిషి పట్టుకుండు కదా ఇది. సో, ఈ పీట నేను ఎందుకు తీసుకున్నా అంటే మా ఏమంటారు మా డోర్ దగ్గర నేనైతే అంటే మన ఓన్ హౌస్‌లల్లో కలుషం పెట్టి వాటర్ పెట్టి అందులో కొంచెం పసుపు కుంకుమ వేసి కొంచెం అదేమంటారు పువ్వు వేస్తారు కదా! సో, అందుకని నేనైతే దానికోసమని యూజ్ అవుతుంది అనేసి నేనైతే తీసుకున్నా. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే నచ్చినాయి. తక్కువ ప్రైస్‌లోనే అనిపించింది. నేనైతే తీసుకున్నాను అందుకని. సో, అమ్మవారికి ఇంకా బ్యాంగిల్స్ ఇంకా కొంచెం నాకు తెలిసినంత వరకైతే నేనైతే రెడీ చేసినాననమాట. సో, చూస్తున్నారు కదా! ఈసారి ఇలా చేసుకున్నాను నేనైతే. ఫస్ట్ టైం ఇదైతే చేయడము. సో, ఏమైనా మిస్టేక్స్ చేస్తూ ఉంటే సారీ గైస్. ఓకేనా? సో, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వాచ్ అవర్స్ అయితే అస్సలు పెరగట్లేదు. కొంచెం చూడండి, సపోర్ట్ చేయండి గైస్. ఓకేనా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు కదా అమ్మవారికి ఇంకా గాజులు అయితే పెట్టేసిన అనమాట. సో, ఇగో ఇంకా గాజులు పెట్టేసి ఇంకా నాకు కొంచెం ఫస్ట్ టైం కదా ఏమేం పెట్టాలో అంతగా అర్థం కాలేదు. కొంచెం భయం అనిపించింది. సో, ఏం పెట్టాలా, అమ్మవారి దగ్గర ఏం పెట్టాలా అని అంతగా తెలియలేదు. సో, అందుకని భయమైంది. సో, అమ్మవారికైతే ఇంకా రెడీ చేసేసి ఇందులో అయితే చిమ్మెన్లో అయితే ఏమంటే మనకు ఆయిల్ అయితే పోసేసి ఇంకా అందులో అయితే ఒత్తులేసి వేసేసిన అనమాట. సో, అమ్మవారికి అయితే ఇగో ఇలా అయితే చేసిన నేను ఫస్ట్ టైం కదా! చూస్తున్నారు కదా! ఇలా అయితే చేసేసిన. సో, ఇంకా వీటిలో కూడా మనం పసుపు కుంకుమ అయితే పెట్టాలన్నమాట. సో, మా రిషి కొంచెం ఏడ్చాడు. సో, ఇంకా అమ్మవారికి అయితే ఇంకా ఇవైతే రెడీ చేస్తున్నా అనమాట నేనైతే. సో, చూస్తున్నారు కదా! ఒక్కొక్కటి నాకు తెలిసినంత వరకు నేనైతే అమ్మవారికి అయితే పెడుతున్నాను. సో, ఏమన్నా తప్పు చేసుంటే క్షమించండి గైస్. సో, ఇంకా అమ్మవారికి అయితే నేనైతే ఇక్కడ నా దగ్గర నేనైతే మీషోలో తీసుకున్న ఇదైతే చైన్ అయితే సో, ఇదైతే వేస్తున్నా అనమాట అమ్మవారికి. సో, ఏంటి ఇలా చీర కడితేనే వెయ్యాలి అని అనుకుంటున్నారు కొందరు. సో, అలా కాదు. నేను నాకు నచ్చినట్టు చేసిన అనమాట ఈసారి అయితే. సో, చూస్తున్నారు కదా! ఇలా అయితే చేశాను డెకరేషన్ అయితే అమ్మవారికి. సో, ఫస్ట్ టైం కదా కొంచెం తెలియదు అందుకని. సో, ఇలా అయితే చేసుకున్నా. సో, అమ్మవారికి ఆ చైన్ అయితే సరిపోలేదు. సో, అందుకని మళ్ళీ కొంచెం సెట్ చేసి అయితే పెట్టానమాట. సో, చూస్తున్నారు కదా! ఇక్కడైతే అగరబత్తీలు అయితే ముట్టిచ్చేస్తున్నాను. ఏంటి ఏం పెట్టలేదు, శారీ పెట్టలేదు, ఏం పెట్టలేదు అనుకుంటున్నారా? అది ఏమంటారు? సో, నెక్స్ట్ ఇంకా ముందు చెప్తా అనమాట నేనైతే.
సో చెప్పినా కదా కొత్త గంట తీసుకున్నా అనేసి, నేనైతే కొత్తది అయితే తీసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా ఫస్ట్ టైం చేసుకోవడం అయితే నాకైతే, ఎవరైనా చేసుకోకుండా ఉంటే ప్రతిసారి ప్రతి ఇయర్ ఇలా అయితే చేసుకోండి, మర్చిపోకుండా. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇంకా అమ్మవారికి అయితే పువ్వులు అయితే పెట్టేస్తున్నాను. సో ఒక్కటి చెప్పాలా అండి, నేనైతే అమ్మవారికి అయితే పువ్వులు అయితే ఇవి ఎందుకు పెడుతున్నా అక్క, చామంతి పెట్టవచ్చు కదా అనుకుంటున్నారు. సో నేను ఇక్కడ సామాన్ తీసుకునే దగ్గర పువ్వులు అయితే ఎక్కడ లేవు, చాలా అంటే చాలా తిరిగినా లేవు. మా హస్బెండ్ అయితే లాస్ట్కి వెళ్ళి వేరే దగ్గర అయితే తీసుకొచ్చాడు. సో అయినా పెట్టలేదనమాట. ఒకసారి మనం ఏదైనా పెడితే అదైతే తీయకూడదు అంటారు కదా, సో అందుకని ఇంకా మళ్ళీ తీయలేదు నేనైతే. సో ఇంకా అగరబత్తీలు ముట్టించేసి ఇంకా దేవుడికి పూజ చేయడం అయితే స్టార్ట్ పెట్టాను నేను. సో నాకైతే ఈ న్యూ హౌస్లో ఇలా చేయడం అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ డే అంతా ఇలానే హ్యాపీగా అంటే చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇంత లేటుగా పెడుతున్నా అనుకోకండి వీడియో. సో కొంచెం ఎడిటింగ్ టైం లేక చేయలేకపోయినా నేనైతే. సో అందుకని వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిందనమాట. సో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి గైస్, ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో మనము ఉన్నంత దాంట్లోనే చేసుకోవాలి. నేను ఇంత పెద్దగా చేసుకుంటా అని అలా ఏం లేదు, మనం ఉన్న బడ్జెట్లోనే చేసుకోవాలన్నమాట. సో మనకి ఇంత ఈ అమ్మవారికి ఇలా చేయాలనుకుంటున్నా అనేసి చేయాలనుకుంటే మనం కంపల్సరీగా చేయాల్సిందే. ఎందుకంటే మనకే మంచిది కాదు అలా చేయకుండా ఉంటే. ఏదన్నా అనుకుంటే అది కంపల్సరీగా చేసేదాకా చేయాలి, కంపల్సరీగా మనకి మంచిగా అనిపించదు అనమాట. సో నేనైతే ఏదన్నా అనుకుంటే అది కంపల్సరీగా చేస్తాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా అమ్మవారికి అయితే హారతి అయితే ఇస్తున్నాను అనమాట నేనైతే. సో చూడండి, చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా ఏమంటారు, ఇదైతే కంప్లీట్ అయ్యాక, పూజ కంప్లీట్ అయ్యాక మళ్ళీ మనకైతే అమ్మవార్లకైతే నైవేద్యాలు అయితే పెట్టాలి కదా. సో ఈసారి అయితే నేనైతే ఇది ఒక చిన్న స్టోరీ అండి, నేనైతే చేయలేకపోయినా. ఎందుకంటే నాకు ఎక్కువగా రాదు, ఎందుకంటే ఫస్ట్ టైం కదా నేను చేయడము. సో అందుకని నాకు ఎక్కువగా రాదు. ఓన్లీ నేను జస్ట్ బెల్లం అన్నం అయితే చేసిన అనమాట. సో అందుకని అదే ఒక్కటే పెట్టేసినాను అమ్మవారికి అయితే. సో ఎక్కువగా పెట్టలేదన్నమాట, నాకు చేయడానికి రాదనేసి. సో రాదని కాదు, సో చేయలేకపోయినా నేను కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోయినాను నేనైతే. సో చూస్తున్నారు కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే చాలా అంటే చాలా బాగా చేసుకుంటాను నేనైతే. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి గైస్, ఓకేనా. సో ఇంకా అమ్మవారికి అయితే ఇప్పటి అయితే అరటి పండ్లు అయితే పెట్టేసాను అనమాట. సో ఇంకా మనం నైవేద్యాలు అయితే చేసినాక నైవేద్యాలు అయితే పెట్టేయాలి. సో ఇక్కడ వాయినాలు ఇచ్చే ముందు మనం ఏం చేస్తాం, కొందరు చీరలు పెడతారు, కొందరు జాకెట్ బట్టలు పెడతారు కదా. మనకున్నంత దాంట్లోనే పెట్టాలి, అంతేనే కదా. సో అందుకని నేనైతే ఈసారి అయితే 9 మందికి అయితే వాయినాలు అయితే ఇస్తున్నాను అనమాట. సో 9 మందికి వాయినాలు ఇచ్చే ముందు ఏం చేయాలంటే, సో ఇలా జాకెట్ బట్టలు ఒక 9 తీసుకొని అందులో బనానాస్ పెట్టి 9 పెట్టి, ఇంకా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పీస్ అయితే పెట్టేసి ఇలా అయితే చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనము అమ్మవారికి ఇచ్చినాకనే మనము మన వాయినాలు ఇచ్చే వాళ్ళకైతే ఇవ్వాలన్నమాట. సో ఇంకా అమ్మవారికి అయితే ఒకటైతే రెడీ అయితే చేసి పెట్టేశాను అమ్మవారి దగ్గర. సో ఇక్కడ ఖర్జూర పండ్లు, పోకలు ఇవైతే నేనైతే వేస్తున్నాను అన్నమాట. సో చూస్తున్నారు కదా, నీ అక్క పొద్దుట నుంచి కష్టపడుతుంది, మరి తమ్ముడు గిట్లా చేయాలి కదా. సో ఇంకా మా తమ్ముడు అయితే నాకైతే వెజిటేబుల్స్ అయితే కట్ చేసి ఇస్తున్నాడు అనమాట. నిజంగా మా తమ్ముడు ఉండేపటికైతే చాలా అంటే చాలా హెల్ప్ చేశాడు వాడు నాకైతే. థ్యాంక్ యూ రా తమ్మ. సో ఇంకా మేము ఏం చేసినామంటే చిన్న మిస్టేక్ చేసాము. ఏంటంటే అప్పుడు గృహప్రవేశం అప్పుడు తులసమ్మ గద్దె ఉన్నది. సో అక్కడ తేలేదు, మేము తెచ్చి ఇంట్లో పెట్టలేదన్నమాట. సో ఇది అయితే మంచి రోజులే అనేసి నేనైతే ఇంకా పెడదామని అయితే అనుకొని ఇంకా మా అత్తమ్మతో అయితే చేయిస్తున్నాను అనమాట. మా అత్తమ్మ చెయ్యి అన్నది, బట్ నేనే చేయలేకపోయినాను. సో ఇక్కడైతే కొబ్బరికాయ అండ్ 2 అరటి పండ్లు అండ్ ఆతికపురంలు అండ్ ఫ్లవర్స్ ఇవన్నీ అయితే మంచిగా అయితే ఫస్ట్
టైం కదా, సో ఇలా అయితే చేయాలి. సో ఫైనల్గా అయితే తులసమ్మ గడ్డ అయితే చేసేస్తాను. ఫుల్ అంటే ఫుల్ గాలి వస్తుంది, దీపం అయితే ఉండలేదన్నమాట. సో చూస్తున్నారా, నేను చెప్పినా కదా బెల్లం అన్నమే చేస్తా అనేసి. సో అందుకే ఇంకా బెల్లం అన్నం అయితే చేసి ఇంకా దేవుడికైతే అమ్మవారికి అయితే పెట్టేశాను అనమాట. ఈసారి ఇలా చేసినాను. సో ఏమన్నా ఇంకా మిస్టేక్స్ ఉంటే చెప్పండి గైస్, ఓకేనా. ఇలా నాకు ఉన్నంత బడ్జెట్లో నేనైతే చేసుకున్నాను. సో అందరూ తప్పుగా ఏమనుకోవద్దు, ఓకేనా. ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, స్కిప్ చేయకుండా చూడండి, వాచ్ అవర్స్ పెంచండి అండ్ సబ్స్క్రైబర్స్ చేయండి. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంతకంటే మంచిగా చేసుకుందాం. సో ఇంకా వాయినాలకి ఇచ్చే ముందు మనం ఏం చేయాలి, పసుపు కుంకుమ గంధం అండ్ పసుపు కుంకుమ 2 మిక్స్ చేసి పెట్టుకోవాలి, అవునా కాదా. సో అందుకని నేనైతే ఇవన్నీ అయితే రెడీ పెట్టుకున్నా. వాళ్ళు రావడమే ఆలస్యం, నేనైతే అన్నీ రెడీ పెట్టేసుకున్నాను అనమాట. సో మా హస్బెండ్ అయితే నేను పొద్దున్న చెప్తే చేయలేదు, కొంచెం లేట్గా తెచ్చాడనమాట ఫ్లవర్స్ అయితే. సో ఇంకా వాయినాలకి ఇచ్చే ముందైతే అందరికీ కావాల్సినది అయితే వచ్చేసింది కదా. సో ఇంకా నేనైతే అనుకొని ఇలా అయితే చేసుకున్నాను. సో అక్షంతలు అయితే ఇంకా కలుపుకోవాలి మనం. అక్షంతలు వాయినాలు ఇచ్చే ముందు వాళ్ళు ఆశీర్వాదాలు వాళ్ళు తీసుకుంటే మనమైతే చాలా అంటే చాలా మంచిదనమాట. సో వాళ్ళు చిన్న పెద్ద అనకుండా చూడకుండా మనమైతే వాయినాలు అయితే ఇలా ఇచ్చేసుకోవాలి. అండ్ ఇంకొక వ్లాగ్ ఉంది, వాయినాలు మనము ఎంతమందికి చెప్పిన 9 మందికి ఇస్తున్నా అనేసి, అది ఎవరెవరు అసలు ఎంతమందికి ఇచ్చినా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీగా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి గైస్. ఇంకా వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ టు ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఉంటా మరి, బాయ్.